కొత్త పెన్షన్ల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా ఫ్రెండ్స్? దివ్యాంగ సోదరి మండలారా, మనకు కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి 2 సంవత్సరాలు దాటి 3వ సంవత్సరంలో కూడా అడుగుపెట్టింది. జూన్ 12వ తారీఖున కొత్త పెన్షన్లకి దరఖాస్తులు తీసుకుంటాము, కంపల్సరిగా కొత్త పెన్షన్లు ఇస్తాము అని చెప్పడం జరిగింది. మనం కూడా వీడియోలు చేసినాం. చాలా మంత్రులు చెప్పినారు, మీ దివ్యాంగులకు మేము న్యాయమే చేస్తామమ్మా అని చెప్పడం జరిగింది కదా. చాలా సందర్భాల్లో ప్రతి ఒక్క యూట్యూబుల్లో పేపర్లో ఏం వచ్చింది, జూన్ 12వ తారీఖు నుంచి ఇంకా పెన్షన్లు స్టార్ట్ అయిపోయినాయి, 2 సంవత్సరాలు పూర్తయిపోయింది కాబట్టి అని చెప్పారు కదా. మరి చాలా సచివాలయంలో మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, జూన్ 12కే అప్లికేషన్ తీసుకోమని ఎక్కడా చెప్పలేదు అని చెప్పి మన దివ్యాంగులు వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చేసారు నిరాశతో కదా. రైట్. మరి ఎప్పుడు మన దివ్యాంగులకు కొత్త పెన్షన్లు ఇస్తారు? 10 నుంచి 15 లక్షల మంది కొత్త పెన్షన్ల కోసం వివిధ కేటగిరీలో ఎదురు చూస్తున్నారు. ఒక వితంతు పెన్షన్ కావచ్చు, ఒంటరి మహిళ కావచ్చు, 50 సంవత్సరాల వాళ్ళు నిండిన వాళ్ళకి పెన్షన్లు ఇస్తామన్నారు, 60 సంవత్సరాలు నిండిన ఓల్డేజ్ పెన్షన్లు, మన దివ్యాంగుల పెన్షన్లు, ఇట్లా 21 కేటగిరీలు అవ్వచ్చు, చాలా రకాల వాటికి కొత్త పెన్షన్లు ఇస్తాము అని చెప్పినారు. అవి ఎప్పుడు ఇస్తున్నారు? దీనికి రాకపోవడం వల్ల మన దివ్యాంగులు ఎదుర్కొంటున్న పరిస్థితులు, దీని గురించి ఒక చిన్న వీడియో చేద్దాం అనుకుంటున్నా. నాకు చాలా కామెంట్స్లో ఫోన్లు కూడా చేసి, మొదక్క ఎప్పుడు మనకి దివ్యాంగులకు కొత్త పెన్షన్లు వదులుతున్నారు, నీకేమైనా సమాచారం తెలుసా అని అడుగుతున్నప్పుడు నాకు కలుగుతున్న బాధ అంతా ఇంత కాదు ఫ్రెండ్స్. మీ మెప్పుకోరాలని కాదు, నేను ఒక దివ్యాంగురాలయ్యి ఉండి నా దివ్యాంగులు పడుతున్న బాధలను నేను చెప్పలేకపోతున్నాను అనమాట. సరే ఫ్రెండ్స్, దాని గురించి తెలుసుకోబోయే ముందు యాజ్ యూజువల్గా మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి, హైప్ చేయండి, అక్కడ పాయింట్స్ వస్తాయంట. మన వీడియోస్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది. ఓకేనా? నమస్తే ఫ్రెండ్స్, మరి వీడియోలోకి వెళ్దాము. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ మధు. జూన్ 12 కొత్త పెన్షన్ దరఖాస్తులు తీసుకుంటామని ప్రకటించిన, దీంతో పాటు అస్సలు ఏమీ తీసుకోలేదు కదా. దివ్యాంగులు ప్రతి నెల మందులు కొనడానికి, వైద్య పరీక్షలు చేయించుకోవడానికి, ఎక్కడికైనా వెళ్ళడానికి భారంగా ప్రయాణ ఖర్చులు, ఆదాయం లేని కుటుంబాల పరిస్థితి ఎలా ఉంటుందండి? అసలు ఏమీ చేసుకోలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ బాధ వర్ణనాతీతం. అసలు చెప్తుంటే పెయిన్ఫుల్గా ఉంది. కొన్ని సంఘటనలు నాకు చెప్పడము, నేను ఫోన్లో వినడము, ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్న మన దివ్యాంగులు ఈ పరిస్థితి మరింత కష్టంగా మారుతుంది. అందుకే కొత్త పెన్షన్లు వస్తే కొంతైనా ఆర్థిక భరోసా ఉంటుంది అని వేలాది మంది ఎదురు చూస్తున్నారు. వేలాది కాదండి, లక్షలాది మంది ఎదురు చూస్తూ ఉన్నారు. నాకు కూడా ప్రతిరోజు చెప్పాను కదండి, చాలా కామెంట్స్ వస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు, మా దివ్యాంగుల మనవి ఒకసారి వినండి సార్, మేము ఏ కుల మత రాజకీయాల గురించి ఇక్కడ చెప్పట్లేదు. నేనైతే వినయంగా మాత్రమే విన్నవించుకుంటున్నాము. మేము ఎవరిని విమర్శించటం లేదు. మాకు రావాల్సిన కొత్త పెన్షన్ల గురించి మాత్రమే వినయంగా కోరుకుంటున్నాం, ప్రార్థిస్తున్నాం. ఈరోజు నేను మాట్లాడేది వేలాది మంది దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఇతర పెన్షన్ల అర్హుల లిస్టులో ఉన్న వాళ్ళ గురించి అన్నమాట. గత కొంతకాలంగా పెన్షన్ల కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉన్నారు. జూన్ అయిపోయింది, ఇప్పుడు జూలై 10వ తారీఖు కూడా వచ్చేసింది. ఇంకో 2-3 డేస్ కాదండి, 3వ వారంలో కొత్త పెన్షన్లకి దరఖాస్తు తీసుకుంటామని వినికిడి మాత్రమే, షూర్గా చెప్పట్లేదు. వాళ్ళు చెప్పినవి మనం నమ్మి ఎదురు చూడడం, ఆశగా ఎదురు చూస్తూ ఉంటాం అన్నమాట. 3వ వారంలో అంటున్నారు. ఐ హోప్, భగవంతుడిని ప్రార్థిస్తున్నా, ఈసారైనా కొత్త పెన్షన్లకు అప్లికేషన్స్ తీసుకొని మన దివ్యాంగులకు అందరికీ కొత్త పెన్షన్లు రావాలని కోరుకుంటున్నాను. మరి మా దరఖాస్తులు ఎప్పుడు తీసుకుంటారు, మేము ఇంకెంతకాలం ఎదురు చూడాలి అని ఎంతో ఆవేదనతో అడుగుతున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, సంబంధిత మంత్రులందరికీ మరియు అధికారులకు మా దివ్యాంగులందరి తరపున ఒక చిన్న మనవండి. దివ్యాంగుల జీవితాల్లో పెన్షన్ అనేది కేవలం డబ్బు కాదు. అది మందులు కొనుక్కోవడానికి ఒక ఆధారం, నిత్యావసరాలు తీర్చుకోవడానికి ఒక భరోసా,
ఆసుపత్రికి వెళ్ళడానికి ఒక సహాయం, కుటుంబానికి ఒక చిన్న ఆర్థిక అండ. ఇదండి ఆ కొత్త పెన్షన్ల వల్ల మా దివ్యాంగులకి ఉన్న భరోసా అన్నమాట. కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న అర్హులైన దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు మరియు ఇతర అర్హుల పరిస్థితి దయచేసి పరిగణలోకి తీసుకొని వీలైనంత త్వరగా కొత్త పెన్షన్ల ప్రక్రియను ప్రారంభించాలని, వారికి న్యాయం చేయాలని లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ తరపున, అలాగే వేలాది మంది లబ్ధిదారుల తరపున మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను సార్. వినయంగా మీకు నమస్కారాలు తెలియజేస్తున్నా. నా ఛానల్ తరపున నా దివ్యాంగ కుటుంబాలకి కొత్త పెన్షన్లు వచ్చి వాళ్ళకి ఎంతో కొంత సహాయంగా ఉంటుంది ఆ పెన్షన్ అనేది. మేము ప్రభుత్వాన్ని విమర్శించట్లేదు. ప్రజలకు అందుతున్న మంచి పథకాలతో పాటు ఇంకా ఎదురు చూస్తున్న ఈ సమస్యను కూడా త్వరగా పరిష్కారం లభించాలని మాత్రమే కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, మీలో కూడా కొంత కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారా, ఎదురు చూస్తూ నేను చెప్పిన ఈ ముఖ్యమంత్రి గారికి మన మనవిని ఆయన దాకా చేరుకోవడానికి మీ వంతుగా మీరు కూడా ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మంది దివ్యాంగ కుటుంబాలు, ఫ్రెండ్స్ షేర్ చేసి వైరల్ చేసి మన దివ్యాంగులకు మనము పడుతున్న మనోవేదనకు మనకు కొత్త పెన్షన్లు వచ్చే వరకు షేర్ చేయాలని లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ తరపున మీ అందరికీ నేను చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా. మీ గురించి అనుక్షణం ఆలోచిస్తూనే ఉంటాను నేను. మన దివ్యాంగులకు ఏమైనా మేలు చేస్తుందా, కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నారా, మంచి వార్త వస్తుందా, వీళ్ళకి శుభవార్త ఫ్రెండ్స్ అని నేను ఎప్పుడు చెప్పబోతాను అని అనుక్షణం ప్రతి నిమిషం కూడా ఆలోచిస్తూనే ఉంటాను మీ గురించి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మన ప్రభుత్వానికి చేరే వరకు షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరొక వీడియోతో నేను మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.